జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. నంబిళ్ళయ్య గారు అనేటటువంటి ఆచార్యులు ఒక మంచి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. సాధారణంగా మనకి అంటే మన పట్ల ఎక్కువగా అవాకులు చవాకులు మాట్లాడటం, ఉన్నవి లేనివి కూడా మాట్లాడుతూ ఉండడం, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా మనము శత్రువులుగా విరోధులుగా చూస్తూ ఉంటాం. కానీ అసలైనటువంటి విరోధులు ఎవరు అనేది మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. భగవద్ గుణానుభవానికి విరోధి విషయాల పట్ల ప్రీతిని కలిగి ఉండడం, అలాగే భగవత్ కైంకర్యానికి విరోధి నాది అనేటటువంటి మమకారం. సాధనానికి విరోధి ఏమిటి అని అంటే, చేస్తున్నది ఏ సాధన, ఏ రకమైన సాధన అయినప్పటికీ కూడా తాను కర్తని అనుకోవడం. అంటే నా వల్ల అవుతోంది, నేను చేస్తున్నాను, నేను చేయగలుగుతున్నాను అని అన్నిటికీ కూడా కర్తను తానుగా భావించడం అనేటటువంటిది మూడో విరోధి. ఈ మూడు విరోధులకి కారణం ఏమిటంటే అహంకారం. కాబట్టి అహంకారం నశిస్తే ఈ మూడు కూడా విరోధులు నశిస్తాయన్నమాట. ఇవి ముఖ్యంగా చెప్తూ ఉన్నారు. అయితే ఈ అహంకారం అనేటటువంటి సర్పం లాంటిదిట. ఆ సర్పానికి ఉన్నటువంటి దేహము మమత, మమకారం అనేటటువంటిది. ఇక దానికి ఉన్నటువంటి రెండు కోరలు రాగద్వేషాలు. అంటే రాగద్వేషాలని వదిలిపెడితే ఆ సర్పానికి కోరలు పీకేస్తే ఇంకా సర్పానికి బలమే ఉంటుంది. కాబట్టి సర్పం నశిస్తుంది అనమాట. అంటే అహంకారం నశిస్తుంది. జై శ్రీమన్నారాయణ.